జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని మర్చిపోయిన వారిని మీరు మర్చిపోవాలి. ఎవరో అడిగారు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయాలి అని. ఒక తెలివైన వారు ఇలా సమాధానం ఇచ్చారు: కాళ్ళని కాకుండా చేతులను పట్టుకొని లాగండి అని. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. ఏదైనా మంచి సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. విమర్శలను దాటి ముందుకు వెళ్ళు. నిన్ను చూసి మొరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. చేతిలోకి రాకముందే దేనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే శాశ్వతం కాదు. అందరూ వెళ్ళే దారి నచ్చక కొత్త దారి ఎంచుకుంటే సమస్యలు కూడా సరికొత్తగా పరిచయమవుతాయి. తప్పు ఎవరిదైనా కావచ్చు. ఒక మాట తగ్గి బతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. మన నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన మాటలు అర్థం కావు. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని క్రిందికి వెళ్ళాక నీ నీడే నీకు కనబడదు. ఇక నీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే. రాసిన రాతకి, చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే లైఫ్ అంటే. నేను మాట్లాడిన ప్రతిసారి నా మాటల్లో తప్పునే వెతుకుతున్నావు, కానీ నా మనసులో నీపై ఉన్న ప్రేమను మాత్రం అర్థం చేసుకోవడం లేదు. నీ దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే నీ కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా ఎన్ని కష్టాలనైనా మరిపించేలా చేస్తుంది. మీ బాధలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపవుతుంది. కారణం మీరే అని తెలుసుకుంటే పరిష్కారమన్నా దొరుకుతుంది. ఎందుకంటే మీ అనుమతి లేనిదే మిమ్మల్ని ఎవరూ బాధించలేరు. సృష్టిలో ఏ తప్పు లేదు, నీ దృష్టిలోనే తప్పు ఉంది. ప్రతి హృదయానికి బాధ ఉంటుంది, కానీ కొందరు దాన్ని కళ్ళల్లో దాచిపెడితే మరికొందరు నవ్వులో దాచిపెడతారు. జీవితంలో నవ్వడం నేర్చుకోవాలి, నటించడం కాదు. అందరినీ నవ్వించడం తెలుసుకోవాలి, ఏడిపించడం కాదు. అయినా ఎందుకో ఈ రోజుల్లో నటించేవాడే నవ్వుతున్నాడు. సంతోషంగా నలుగురిని ఏడిపించిన వాడే సంతోషంగా ఉంటున్నాడు. మనిషిని పూర్తిగా అర్థం చేసుకున్నాకే నమ్మడం మొదలుపెట్టు. అదే నీకు మేలు. మాటల్లో మిగిలిపోయిన నిజాయితీని చేతల్లో చూపించు. తినడానికి ఏం లేనప్పుడు నిద్రే ఆకలి తీరుస్తుంది. కొన్నిసార్లు నిద్రే ఆకలికి విరుగుడు. నిరూపించలేనిదంతా అబద్ధం కాదు, నిరూపించింది అంతా నిజం కాదు. తప్పులు మీ అనుభవాన్ని పెంచుతాయి, అనుభవం మీ తప్పులను తగ్గిస్తుంది. మీరు మీ తప్పుల నుంచి నేర్చుకుంటారు, ఇతరులు మీ విజయం నుండి నేర్చుకుంటారు. అనుభవించాల్సిన వయసులో ఆలోచనతో గడిపే యువత ఎంతమందో. మాట తీరు మార్చుకో, మనసు గెలుచుకో. కళ్ళతో చేసినవన్నీ నిజమని భ్రమపడకండి. ఒక్కొక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనబడుతుంది. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. జీవించడం చేతకాని వాళ్ళే విధ్వంసానికి పాల్పడతారు. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మన వెనుకున్న ఆస్తిపాస్తులు బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, మనకున్న సంపదను బట్టి కాదు. ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే మీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించండి. మన దగ్గర విద్య, విజ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం ఉన్నప్పుడే వీటి విలువ గుర్తింపబడుతుంది. ఆలోచించకుండా చదువే చదువు జీర్ణం కాని ఆహారం లాంటిది.
నీ చుట్టూ ఉన్న మనుషుల్లో చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపెడతారు. అప్పుడప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. లేదంటే జీవితంలో ఎదురయ్యే కొన్ని ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉండదు. పడి లేచిన వాళ్లతో పందెం చాలా ప్రమాదకరం. ఎదుటివారి దృష్టిలో నీ స్థానానికి ఉన్న విలువ తగ్గుతుంది అంటే నీ ప్రవర్తన దిగజారుతుందని అర్థం. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట. కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. ఒక అద్భుతం కోసం ఆశిస్తున్నాము, కానీ దానిపై ఆధారపడకండి. మార్పు అనేది విశ్వం యొక్క చట్టం. మీరు క్షణంలో లక్షాధికారి కావచ్చు, లేదా పేదవాడు కావచ్చు. అదృష్టంను నమ్మడం కంటే ధైర్యాన్ని నమ్ముకోవడం మంచిది. అదృష్టం సాధారణంగా వివేకినే ఇష్టపడుతుంది. తల్లి ప్రేమ చేతల్లో కనిపిస్తుంది, తండ్రి ప్రేమ కళ్ళల్లో తెలుస్తుంది, అమ్మ ప్రేమ వెంట ఉండే స్పర్శ, నాన్న ప్రేమ వెన్నంటే ఉండే ధైర్యం. కన్నవారు వెలకట్టలేని విలువైన ఆస్తి. కన్నవారి విలువ తగ్గించకు. దేవుడికి ఇవ్వాలనుకున్నది లేని వాళ్లకు ఇవ్వండి. ఎందుకంటే మీ దగ్గర చేతులు చాచేంత పేదవాడు కాదు భగవంతుడు. ఒకరి నుంచి సహాయం అందుకున్నప్పటి సంతోషం కన్నా వేరొకరికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఎక్కువ. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. ఊహ అనేది అందంగా ఉండాలి, కానీ అపార్థంతో నిండి ఉండకూడదు. అపార్థంతో కూడిన ఊహ అనుబంధాలను దూరం చేస్తుంది. ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా వేచి చూడు. నీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోడవ్వాలి. మహిళలందరూ తాము ఇష్టపడే వ్యక్తితో మాత్రమే సెక్స్ కోరుకుంటారు. పురుషులు చాలామంది స్త్రీలతో చాలా సెక్స్ చేయాలని కోరుకుంటారు. సముద్రంలో దిగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఉప్పు కోసం కాదు, ముత్యం కోసం దిగు. అర్హత లేని వ్యక్తి జీవితంలోకి మనం ఈజీగా వెళ్తే మనకు దొరకవలసిన వాల్యూ ఎప్పటికీ దొరకదు.